ఊర్లకు పోతున్నామంటే పిల్లలకు మస్తు సంబరం అనిపిస్తుంది. బస్ ఎక్కినాక కిటికీ పక్కనే కూర్చుంటారు. తొవ్వంట పోతుంటే ఏవేవో కనిపిస్తుంటాయి. మమ్మీ గా బంగ్లా ఏంటిది, ఈ గుడి ఎప్పుడు కట్టిండ్రు అని అడుగుతుంటారు. మనకు తెలిసింది చెప్తాం. గిట్లనే అమ్మమ్మ ఊరికో నాయనమ్మ ఇంటికో పోతే అట్లా బయటికి తిప్పమని లొల్లి వేస్తుంటారు. అట్లా బాయి కాడికో చుట్టుముట్టు శెలకల కాడికో తీసుకుపోతాం. గవి ఎప్పుడు చూసేటియే, కానీ ఇప్పుడు చూడాల్సినవి ఇగో గివ్వి. పౌరుల కోసం తెలంగాణ దర్శిని కార్యం చాలు చేసింది సర్కారు. అంటే రాష్ట్రంలో ఉన్న గుళ్ళు గోపురాలు, వెనకట కట్టిన బంగ్లాలు, కోటలు, పెద్దబడులు, ప్రాజెక్టులు, పార్కులు ఇట్లా అన్ని తిప్పి చూపిస్తారట. ఫ్రీగానే కాకుండా సర్కారీ స్కూళ్ళు కాలేజీలలో చదివేటోళ్ళకే 2వ తరగతి కాంచెల్లి డిగ్రీ దాకా 12 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ దర్శనం చేపిస్తారట. 2వ తరగతికి వెళ్ళి 4వ తరగతి చదివేటోళ్లకు అదే ఊరు లేదంటే మండలంలో చూడవలసిన జాగాలు తిప్పుతారు. 5వ తరగతికి వెళ్ళి 8వ తరగతి వరకు 30 కిలోమీటర్ల లోపు ఒక రోజు టూర్ నడుస్తుంది. 9కి వెళ్ళి ఇంటర్ వరకు 70 కిలోమీటర్ల లోపు 2 రోజులు, డిగ్రీ చదివేటోళ్ళకి పక్క జిల్లాలకు తీసుకుపోయి 4 రోజులు తిప్పుతారట. తిండి తిప్పలు, రాన్పోన్ తవ్వ ఖర్చులు మొత్తం సర్కారే పెట్టుకుంటుంది అన్నట్టు. పొద్దంతా 4 గోడల నడుమ కూకొని ఆడ అట్లుండే ఈడ ఇట్లా కట్టిండ్రు, అప్పట్లో ఏలువాడి గిట్లుండే అని వెయ్యిలలో పాఠాలు చదివితే ఏమొస్తుంది. సీదా ఆడికే తీసుకుపోయి చూపిస్తే మన చరిత్ర, వెనకటి బంగ్లాలు, అప్పటి పంతనం ఎట్లుందనేది ఎరక చేసుకుంటారు. ఎప్పటికెళ్ళి తీసుకుపోతారో ఇంకా చెప్పలేదు కానీ సర్కారీ స్కూళ్ళు కాలేజీలలో చదివేటోళ్ళంతా తెలంగాణ టూర్ కు తయారుగుండ్రి మరి.